అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మణ్, భారతీయ జనతా పార్టీ. మనం ఎస్ఐఆర్ ఫామ్ అప్లై చేసినాం. ఆ ఎస్ఐఆర్ ఫామ్ అప్లై అయిందా కాలేదా మనం ఫోన్ ద్వారా ఒక ఎస్ఎంఎస్ పంపి మనం తెలుసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. మన ఫోన్లో మెసేజ్ పంపడం ఉంటుంది కదా, ఆ యొక్క మెసేజ్ పంపడాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక స్టార్ట్ ఎస్ఎంఎస్ కొట్టి మనము ఏ నెంబర్ అయితే మనం ఓటర్ కార్డుకి పెట్టినామో ఇప్పుడు లేటెస్ట్గా ఆ నెంబర్ మాత్రమే ఆ నెంబర్ తోటి చేయాలి. ముందుగా 1950 ఇది మెసేజ్ నెంబర్ మనం పంపాల్సింది. ఇప్పుడు మనం మెసేజ్ టైప్ చేయాలి. మెసేజ్ ఏం టైప్ చేయాలి? ఈ అన్ని క్యాపిటల్ లెటర్స్ని ECI చేసి స్పేస్ ఇచ్చి మన ఓటర్ కార్డ్ నెంబర్ WWOE09 చేసి స్విచ్ మన ఏ నెంబర్ అయితే ఇచ్చినామో అదే నెంబర్ తోటి మనం ఎస్ఎంఎస్ పంపాలి. సెండ్ ఎస్ఎంఎస్ కొట్టినాం వస్తే మన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఇలా వచ్చింది చూడు. నేమ్ సుచిత్ర, అకౌంట్, సీరియల్ నెంబర్ 340 అంటే మన బూత్ నెంబర్ 340, పార్ట్ నెంబర్ మన సీరియల్ నెంబర్ అల్లది, ఇది పార్ట్ నెంబర్ అంటే మనం ఏ బూత్లో అయితే అప్లై చేసినాం అది AC 48 అంటే ఇబ్రాహీంపట్నం డిస్ట్రిక్ట్, రంగారెడ్డి స్టేట్. ఇలా మనం అప్లై అయినట్టు తెలుసుకోవచ్చు. అలాగే ఇంకొక విధానం ఏంటంటే, రెండవ విధానం ఏంటంటే, మనం ఇంతకుముందుకు ఓటర్ ఈఎస్ఐ కొడితే ఇది వస్తుంది. ఓటర్ ఈఎస్ఐ కొడితే ఇది ఓటర్ అని వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ వస్తాయి మనకు తెలుసు. ఇది ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. ఫస్ట్ క్లిక్ చేసినాక ఏమొస్తుంది? స్టేట్ వచ్చింది తెలంగాణ. ఎపిక్ నెంబర్ కొట్టాలి, మన యొక్క ఎపిక్ నెంబర్. యాక్చువల్లీ ఇంతకంటే ముందు ఏమొస్తుందంటే మన ఫోన్ నెంబరు క్యాప్చా వస్తుంది. ఫోన్ నెంబరు క్యాప్చా వచ్చినాక ఇది తెలంగాణ స్టేట్ అడుగుతుంది. ఇలా స్టేట్ అడుగుతుంది. స్టేట్ తెలంగాణ మనం ఇది ఎపిక్ నెంబర్ 2026 ప్రకారం ఎపిక్ నెంబరు W2990. ఇది మన ఎపిక్ నెంబర్ కొడితే సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. మన పేరు శ్రవణ్ కుమార్, ఇవన్నీ ఎపిక్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇట్లా వస్తాయి. ఒకవేళ మన ఆధార్ కార్డు ప్రకారం మన నెంబర్ మన పేరు ఏమైనా తప్పు ఉందనుకుంటే మళ్ళీ BLOని మనం కాంటాక్ట్ అయితే మన ఆధార్ నెంబర్ ఉన్నటువంటి ఆ ఆధార్ కార్డు ప్రకారం నేమ్ మనం కూడా సరి చేసుకోవచ్చు. ఇంతే, రెండు టైప్లో మనం చెకింగ్ చేసుకోవచ్చు. నమస్తే.